की, भारत माता की, सेफ्टी रोड्स, भारत माता की, भारत माता की। Respected Chief Guest, Sri Venkatara. Followed by, may I invite Shelter Trust, please come on, receive the check. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసినటువంటి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ యూత్ ఫౌండేషన్ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. మరి మా శిష్యుడు ఏడుకొండలు తను చదివినటువంటి స్కూలు ఆర్ఎస్ఆర్ స్కూలు తరఫున వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి యూత్ ఫౌండేషన్ అనేది స్థాపించి దానికి నన్ను అధ్యక్షులుగా ఉంటున్నారు. సో ప్రతి సంవత్సరం కూడా మన సుధాకర్ గారు, మాధవి మేడం గారు వారి సౌజన్యంతో ఒక 24 మంది విద్యార్థులకి ట్యూషన్స్ చెప్పేయడం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఈ చలికాలంలో అందరికీ దుప్పట్లు పంపిణీ చేయడం, బయట ఉన్నటువంటి పేదవాళ్ళకి అన్నదానం చేయడం, అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రముఖంగా సేవారంగంలో ప్రముఖంగా ఉంటూ తన చదివినటువంటి స్కూల్కి కూడా తన వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో విధంగా బాగా చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించే దానికోసంగా బహుమతులు ప్రదానం చేస్తూ సేవా రంగంలో ప్రముఖంగా ఉంటున్నారు. సో ఇదంతా కూడా ద క్రెడిట్స్ గో టు మై స్టూడెంట్ ఏడుకొండలు అండ్ దే ఫ్రెండ్స్. సో ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మంచి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమో నమో భారతాంబ. నమో నమో భద్రతా పరిరక్షణ దురంధరుండా, ప్రాణ పరిరక్షణ పరమ పావనుండా, అపాయ నివారణ అజేయుండా, యముండా. చిత్రగుప్త, ఈరోజు మన కార్యాచరణ ఏమిటి? ప్రభు, ఈరోజు భూలోకములోని కొన్ని పరిశ్రమలు సందర్శించి అక్కడ పనిచేయు కార్మికులు భద్రతా నియమాలు ఎంతవరకు పాటించుతున్నారో వీక్షించి వచ్చడము. బాబు,
మీరు హైట్లో వర్క్ చేస్తున్నారు. ఎలిమెంట్స్ సేఫ్టీ బెల్ట్స్ యూజ్ చేసి జాగ్రత్తగా పనిచేసుకోండి. సున్నా హాని మన లక్ష్యం. గుర్తుపెట్టుకోండి. కేర్ఫుల్గా ఉండండి. అన్న హెల్మెట్ పెట్టుకో, పైనుంచి ఏమైనా కింద పడవచ్చు, జాగ్రత్త. అన్నా నేను 10 సంవత్సరాల నుంచి ఇలాంటి పనులే చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు చిన్న గాయం కూడా కాలేదు. నాకు స్ట్రాంగ్ బాడీ అన్న. ప్రభు, ఇక్కడ ఎవడో హెల్మెట్ పెట్టుకోకుండా పని చేయుచున్నాడు. అవునా చిత్రగుప్త? పద నరకానికి లాగేద్దాం. ప్రభు, ఈ బక్కోడు భద్రతా నియమాలు పాటించకపోగా మనం దూషించుతున్నాడు ప్రభు. చిత్రగుప్త, ఈ మానవులు భద్రతా నియమాలు పాటించకపోతే ప్రమాదాలు జరుగుతాయి, గాయాలు పాలవుతారు, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని తెలిసినా భద్రతా నియమాలు పాటించలేదు. వీరికి ఎంత పైత్యము, ఎంత అహంకారము, ఎంత కండకావరము. అవును ప్రభు, ఇటువంటి వారిని కోసి కారం పెట్టి. చిత్రగుప్త, బూతులతో. ఓకే ఐఎమ్ సారీ ప్రభు. ఈ బక్కోడి 2 కళ్ళు పీకి గోలీ కాయలు ఆడుకుంటాను ప్రభు. అటులనే ప్రభు, వీడి కిడ్నీలతో ఇడ్లీలు చేసి రక్తాన్ని చట్నీగా మార్చి నంజుకొని తినేదను ప్రభు. అటులనే ప్రభు, వీడి పేగులతో ఇంద్రా సినిమాలోని వీణ స్టెప్ వేసేదను ప్రభు. అటులనే ప్రభు, ఈ కొంక హెల్మెట్ లేకుండా ఉన్నాడు ప్రభు. వీనిపై మీ పాసి వేయుండు, ప్రాణం లేకుండు, ఆత్మను గుంజుండు. గుంజదా వాడి తలపై ఆ వస్తువు పడేలా చేయము. యమకింకరులారా, ప్రభు, వేసి. ప్రభు, వేసి. ఈ బుర్తుడు బతికిపోయాడు. ప్రభు, ఇంతకు ముందు అతగాడు హెల్మెట్ తీసాడు కదా, ఇప్పుడు ప్రాణాలు తీయకూడదా? వలదు చిత్రగుప్త, వలదు. ఈ వ్యక్తిగత రక్షణా పరికరాలు ఆ కర్ణుని కవచ కుండరాలు వంటివి. అవి ఉండగా ఈ యమధర్మరాజు ఈ పాశ్యాన్ని వదలడు. అవి నాకున్న నిబంధనలు. అటులని ప్రభు, ఈ దుబ్బోడు అమోనియా లైన్ దగ్గర మాస్క్ లేకుండా పని చేయించున్నాడు ప్రభు. అటులనే అమోనియా వాళ్ళని తొలగించుము. విషవాయువు బయటకు వచ్చును. మన పని కాంచటము. చిత్తం ప్రభు. తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఒక ప్రాణం పోవడం అంటే ఒక కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోవడం మాత్రమే కాదు, ఆ కుటుంబం రోడ్డున పడడం, వారి పిల్లల భవిష్యత్తు నాశనం అవడం, ఆ కుటుంబంలో ఒక తరమే కష్టాలలో కూరుకుపోవడం. అందుకని సేఫ్టీ రూల్స్ పాటించండి. మీరు సురక్షితంగా ఉండండి. ఎందుకంటే మీకోసం ఎదురు చూస్తున్నది మీ కుటుంబం మాత్రమే కాదు, వారి భవిష్యత్తు కూడా.